ఫేవరెట్ హీరోల కోసం ఫ్యాన్స్ వేలకు వేలు డబ్బులు పెట్టి టికెట్స్ కొనుక్కొని సినిమా చూస్తారు లేదా బ్యానర్స్ వేయిస్తారు. రిలీజ్ రోజు థియేటర్స్లో రచ్చ చేస్తారు, పాలాభిషేకాలు చేయిస్తారు. కొంతమంది అయితే ఓ ₹1,00,000 పెట్టి అన్నదానమో ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తారు. కానీ ఈ లేడీ ఫ్యాన్ ఏకంగా తనకున్న 72 కోట్ల ఆస్తి తన ఫేవరెట్ హీరో పేరు మీద రాసేసి అందరినీ షాక్కి గురి చేసింది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న సంజయ్ దత్ మధ్యలో కొన్ని కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్లి రావడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం, అవకాశాలు రాకపోవడం, ఇలా చాలా కష్టాలే చూశారు. ప్రస్తుతం మాత్రం నెగటివ్ రోల్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో అదరగొడుతున్నారు. అయితే ముంబైకి చెందిన నీషా పాటిల్ అనే మహిళ చిన్నప్పటి నుంచి సంజయ్ దత్కి వీరాభిమాని. ఆమె ఒక్కసారి కూడా సంజయ్ దత్ని కలవలేదు. 2018లో ఆమె అనారోగ్యం బారిన పట్టడంతో ఆమె ఆస్తి అంతా తన తదనంతరం సంజయ్ దత్కి చెందాలని వీలునామా రాసింది. అయితే ఇటీవల నిషా పాటిల్ మరణించింది. 62 ఏళ్ల వయసులో నిషా పాటిల్ మరణించడంతో ఆమె వీలునామా బయటపడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. లాయర్లు తాము చేయాల్సిన పని చేసి ఈ ఆస్తి తీసుకోవాలని సంజయ్ దత్కి తెలిపారు. దీంతో ఈ విషయం సంజయ్ దత్కి తెలిసి షాక్ అయ్యారు. నీషా పటేల్ తనకెంత పెద్ద అభిమానో ఆమె రాసిన వీలునామా గురించి తెలుసుకుని సంజయ్ దత్ మొదట షాక్ అయ్యారు. అనంతరం నాకు ఆస్తి వద్దని తన లీగల్ టీంతో మాట్లాడి ఆ ఆస్తి అంతా ఆమె కుటుంబ సభ్యులకు అందజేస్తానని తెలిపాడు సంజయ్ దత్. అలాగే అంత గొప్ప అభిమానిని కలవలేనందుకు బాధపడుతున్నాను అని, త్వరలో ఆమె కుటుంబ సభ్యులను కలుస్తాను అని తెలిపాడు. మొత్తానికి ఒక లేడీ ఫ్యాన్ చనిపోతూ తన ఆస్తి అంతా హీరో సంజయ్ దత్కి ఇవ్వడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఆశ్చర్యానికి గురైంది. సంజయ్ దత్ కూడా ఈ నిర్ణయాన్ని సున్నితంగా తిరస్కరించి మళ్ళీ ఆస్తి అంతా ఆమె కుటుంబ సభ్యులకు ఇస్తానని చెప్పడంతో ఆయన్ని అభినందిస్తున్నారు. అయితే సంజయ్ దత్ గతంలో జైలుకు వెళ్లడం, అనారోగ్యానికి గురి కావడం, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం వల్లే నీషా పటేల్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.